శ్రీ దుర్గా ప్రసాద్ గారు, అట్లాగే స్థానిక జెడ్పీటీసీ సభ్యులు సుధీర్ బాబు గారు, జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సౌజన్య గారు, అట్లాగే రైతు సమన్వయ సమితికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి మిత్రులు నల్లమల గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులకి, సొసైటీ ప్రెసిడెంట్లకి, అట్లాగే ఇతర ఎంపీటీసీ సభ్యులకి, ప్రజాప్రతినిధులు అందరికీ, సిపిఐ పార్టీ నాయకులు వెంగళ ఆనందరావు గారికి, అట్లాగే టీడీపీ పార్టీకి సంబంధించిన మండల నాయకులకి, ఇతర కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులందరికీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అనుబంధ సంఘాల నాయకులకి, కార్యవర్గ నాయకులందరికీ, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు వీరభద్రం గారికి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు బొందయ్య గారికి, శాసన మండలి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పెద్దలు రాయల నాగేశ్వరరావు గారికి, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, మదన శాసనసభ నియోజకవర్గ వివిధ మండలాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరున, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మిత్రుడు శేఖర్ గౌడ్ గారు, ఇంకా అనుబంధ సంఘాలుగా పనిచేస్తున్నటువంటి నాయకులకి, ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు జావేద్ గారికి, ఈ సమావేశానికి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ కాంగ్రెస్ నాయకులకి, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి, గ్రామ కాంగ్రెస్ లో ఉన్నటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ, ఏరియా బూత్ కోఆర్డినేటర్స్కి, కార్యక్రమాన్ని అనుసంధానం చేస్తూ అందరినీ సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు మిగతా వాళ్ళందరితో సమన్వయం చేస్తూ ఏర్పాటు చేసినటువంటి కిషోర్ గారికి, అట్లాగే మండలంలో ఉన్నటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులకు కూడా, అనేక మండలాల్లో అనేక గ్రామాల్లో అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉన్నారు, వారికి, ముఖ్యంగా మదన శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అత్యధిక శాతం ఓట్లేసి గెలిపించినటువంటి ఓటరు మహాశయులందరికీ, సమావేశానికి ఇక్కడ వచ్చేసినటువంటి మీకు పాత్రికేయ మిత్రులకి, సోదర సోదరిమణులారా, అట్లాగే నేను అనేక కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎక్కువ సమయాన్ని ఇక్కడ కేటాయించకపోవటం వల్ల ఎటువంటి లోటు రాకుండా అన్ని గ్రామాలని, కార్యకర్తల్ని కలుస్తూ పనిచేసినటువంటి ఆ శ్రీమతి నందిని, అట్లాగే ప్రతి యువజన కాంగ్రెస్ కార్యకర్త, ఎన్ఎస్యుఐ కార్యకర్త,
18 ఏళ్లకే ఓటు వచ్చినటువంటి ప్రతి కార్యకర్త నా ఓటు మదర్ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగపడాలని నాకు ఓటు వేసినటువంటి యువ మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి వాళ్ళందరూ నా ఎన్నికల్లో వాళ్ళందరి పాత్ర ఉంది. వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే నా తరఫున వీళ్ళందరూ కూడా, మీరు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరెవరి స్థాయిలో వారు తోచిన మేరకు నా గెలుపు కోసం పనిచేశారు. అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మదన శాసనసభ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తే సరే, ఇక్కడ చాలామంది చాలా రకాలుగా ప్రచారం కూడా చేశారు. ఎంత ప్రచారం దుష్ప్రచారం చేసినప్పటికి కూడా మదన నియోజకవర్గ ప్రజానికం 2009 నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు పోటీ చేసినా ఇవ్వనంత భారీ మెజారిటీ ఈసారి ఇచ్చి, మీరు చేసే ప్రచారం తప్పుడు ప్రచారం, మేము బట్టితోనే ఉంటాం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నా ఓటు కూడా ఉపయోగపడాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా నిండు మనసుతో ఆశీర్వదించి ఓటేశారు. నాకు మీ అందరికీ ఏ రకంగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పాలో నాకు తెలియట్లేదు. కానీ తప్పనిసరిగా మీ అందరూ రుణం తీర్చుకునే విధంగా మదర్ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానని మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. మీరందరూ గతంలో కూడా 2009లో నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి పంపిస్తే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి చీఫ్ విప్గా నన్ను నియమించినటువంటి ఆనాటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. అలాగే అనేక ఒడిదొడుకులు ఏర్పడతా ఉంటే ఆ ఉద్యమాల సమయంలో ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి, సభను నడిపించడానికి అవసరమైన విధంగా నన్ను డిప్యూటీ స్పీకర్గా నియమించి సభను నడిపించడం కోసం నన్ను నియమించిన సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కూడా తప్పనిసరిగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత 2014లో మీరందరూ నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి పంపిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను నియమించి, ఆ తర్వాత క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా నియమించి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి అని చెప్పి నాకు బాధ్యతలు అప్పచెప్పినటువంటి సోనియా గాంధీ గారిని, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి మీ అందరి తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. తిరిగి 2018లో మీరంతా నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి పంపిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకపోయినప్పటికీ ప్రజల పక్షాన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం
ప్రజా గొంతుగా శాసనసభలో బయట వినిపించాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లీడర్గా నన్ను నియమించిన ఆనాటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు గెలిపించిన మీదట వారు నన్ను సిఎల్పి నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ప్రజల అనేక కోరికలు కలలతో తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలనంటే ఆ కలలు నిజం చేయటం కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ కలలు కలలుగానే మిగిలిపోయాయి. ప్రజల ఆకాంక్షలు నెరవేరట్లేదు. వాటి కోసం నువ్వు పనిచేయాలని చెప్పి నన్ను ప్రోత్సహించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చెప్తే నేను ఇక్కడి నుంచి మదర్ శాసనసభ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క అనేక రాజకీయ పార్టీల నాయకులు, కేవలం కాంగ్రెస్ నాయకులే కాదు, అనేక రాజకీయ పార్టీల నాయకుల యొక్క జ్ఞానాన్ని, ఆలోచనని మీ అందరి సహకారంతో పొంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల గొంతుగా శాసనసభలో నేను మాట్లాడగలిగాను. అలాగే చివరిగా తేల్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు తప్పదేక యుద్ధాన్ని ప్రకటించాలి. ప్రజల పక్షాన ఏ స్థాయికైనా వెళ్లి పోరాటం చేయాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు, అట్లాగే మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు సిఎల్పి లీడర్గా పాదయాత్ర, పీపుల్స్ మార్చ్ అనేటువంటి పాదయాత్రను మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మొత్తాన్ని సమాయత్తం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్ర సంపద ప్రజలకు పంచడం కోసమే తెచ్చుకున్నాం. కానీ కొద్దిమంది వ్యక్తులు దోపిడీ చేస్తూ మన ప్రజల భవిష్యత్తుల్ని అంధకారం చేస్తున్నటువంటి పరిస్థితి నుంచి కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దాదాపు 109 రోజులు ఆ మండు టెండల్లో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసి ప్రజలను సమాయత్తం చేసి ఆ సమాయత్తంతో రాష్ట్రంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఇద్దరం కలిసి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యమం చేసి పోరాటం చేసి ఈరోజు రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చాం. మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సులతో తెచ్చినటువంటి ఇందిరమ్మ రాజ్యం, ఆ రాజ్యం ద్వారా ఈ తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి కలలు నిజం చేయటమే మనందరి ముందున్నటువంటి ఏకైక లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకి అడుగులు వేస్తా ఉంది.